పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోం మనం. ఏం పెట్టుకుంటే చెప్పండి, పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమైపోం. ఈరోజు చాలామంది పేరే పెట్టుకుంటున్నారు, కానీ మనకు కావాల్సింది పేరు కాదు. దేవుడు కోరుకుంది పేరు కాదు, దేవుడు మన నుండి కోరుకుంది తీరు. తీరు అంటే మనం బ్రతికే విధానం. ఏం కావాలి దేవుడికి మన నుండి చెప్పాలి మీరంతా? తీరు. ఆ తీరు మనకు కావాలంటే మనం చాలా ప్రయాసపడాల్సిన అవసరం ఉంది, మర్చిపోకండి. ఓ మంచి మాట చెప్తాను మీకు. దేవుడు ఎంత గొప్పోడు అంటే, మనం ఇంకా పుట్టకముందే మన కొరకు ఆలోచించిన వ్యక్తి అయినా ఎవరు? దేవుడు. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఎంత బాగా అనిపించిందో. ఎక్కడ రాశాడు అది? ఎఫ్ఎస్సి పత్రిక అనుకుంటా. తీద్దాం, తీయండి అందరూ, బైబిల్ తీయండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం అందరూ తీయాలి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం తీసారండి? వెరీ గుడ్. 8వ వచనం 4 నుంచి చూద్దాం. ఎట్లనగా, చాలామంది చదవట్లేదు, చాలామంది చూడట్లేదు బైబిల్ని కూడా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ఎప్పుడండి అంటే ఈ ప్లాన్ అంతా ముందే చేశాడు. ఎవరు చెప్పండి? దేవుడు. మనిషిని ముందు చేశాడా, సృష్టిని ముందు చేశాడా? చెప్పాలి మీరు. వెరీ గుడ్. ఇంకా చెప్పాలంటే ఈ మనిషి రాకముందు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. వీడికి నా కొడుకు వస్తాడు, గాలి పీల్చుకుంటాడు, నా కొడుకు వస్తాడు, పళ్ళు తింటాడు, నా కొడుకు వస్తాడు, జంతువులు తింటాడు, నా కొడుకు వస్తాడు, సుఖంగా ఈ భూమి మీద బ్రతకాలి అని ముందే ఈ ప్లాట్ఫామ్ రెడీ చేశాడు ఆయన. ఎవరు? నా మాట మీకు ఇంకా అర్థమైందో లేదో. ఇప్పుడు చాలామంది గర్భవతులైన భార్యలు ఉంటారు. ఇక్కడ ఉన్నారు ఎవరైనా? ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నారా? ఏమండి? ప్రస్తుతం ఎవరు? వెరీ గుడ్. నువ్వు వీరజ్ గారి కోడలు కదమ్మా, నరేష్ గారి భార్య, సుమంత్ భార్య. వెరీ గుడ్. చాలామంది చూడండి, భార్య గర్భిణీగా ఉందనుకోండి, చాలామంది ఆటేటంటే ఎవరు పుడతారో డౌట్ ఉంటుంది కదా. చాలామంది కన్ఫర్మ్ అయిపోయి ఎక్కువ ప్రేమ ఉన్నోళ్ళు కొడుకే అని చెప్పి ముందే కొనేస్తారు బట్టలు. ఎవరికి? కొడుక్కి. అవునా కదా? ఏ ప్రేమ ఉంటే చెప్పండి మీరు? కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటే, అవునా కదా? కూతురే అని ముందే కొనేస్తారు కూతురికి. అలా ఎవరైనా ముందే కొనేసారనుకోండి, ఏమన్నా మనం ఏమంటాం? ఒరే ఆడికే బిడ్డలంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ ఉండకపోతే ఇంకా పుట్టకుండానే అన్నీ చేసేస్తాడరా అంటాం మనమండి. నాగలడ్డోళ్ళ పుట్టాక చూశాక కొంటుంటారు. కానీ కొంతమంది చూడండి ముందే రెడీ అన్నీ. ఎందుకని? ఆ బిడ్డల మీద తండ్రికున్నా చెప్పండి. నేను అంటాను, నువ్వు నేను రాకముందే మనకు అన్నీ రెడీ చేసి పెట్టాడంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంది. ఎవరికి చెప్పాలి మీరు? విచిత్రుడు తెలుసా? మన కోసం ముందుగా ఆలోచించే తండ్రి మనకున్నాడు, కానీ ఆయన కోసం ఆయన మన ముందున్నప్పుడన్నా ఆలోచించే పిల్లలు ఆయనకి లేరు. నా మాట నీకు అర్థమైందా లేదా? ముందక్కర్లే, ఆయన మన ముందున్నప్పుడు ఆలోచిస్తే చాలు. నా మాట అర్థమైందా లేదా? ఆయన మన కోసం ఆయన ముందు లేకముందే ఆలోచించాడు. మన ముందు ఆయన ఉన్నా ఆయన గురించి మనం ఆలోచించలేక ఇప్పటికీ గుడిలోకి వచ్చి చాలామంది ఫోన్లు చూస్తున్న బ్యాచ్, పక్కలతో మాట్లాడుతున్న బ్యాచ్, ఇంటికాడ బాధలు ఆలోచిస్తున్న బ్యాచ్. గాడాల్లో కాదండో ఇలాంటోళ్ళు రాజమండ్రి, కాకినాడ అటు సైడ్ ఉంటారు. మళ్ళీ తప్పుగా అనుకున్నారు కాక మీరు. ఏమండి? పిల్లలతో ఆడుతున్న బ్యాచ్, పక్కలతో సొల్లి కబుర్లు, వేస్ట్ విషయాలు చెప్పుకుంటున్న బ్యాచ్. అంటే చెప్పండి, మన ముందు దేవుడున్నా మన ఆలోచన ఎవరి కోసం లేదు. చెప్పండి, అంత గొప్ప దేవుడికి ఎలాంటి బిడ్డలు ఉన్నాం చూడండి మనం. నా మాట అర్థమైందా లేదా? మీ అందరూ తిట్టుకోకుండా వందనాలు. దేవుడిచ్చిన ఈ సమయంలో, ఈ కొద్ది సమయంలోనైనా వారం అంతా ఎగ్గొట్టేశాం కదా. నేను చెప్పండి, ఈరోజన్నా ఆలోచిస్తామా? నా దేవుడు ఏంటి, ఆయన నాకు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడని ఎవరన్నా చెప్పండి. ప్రతిరోజు నీ పిల్ల, నీ భార్య, నీ ఇల్లు, నీ గొడవ, నీ వాకలేగా. నువ్వు మనసు పెట్టి ఆలోచించేది ఇప్పుడు ఈ గంట, అవునా?
మరి గంటలో కూడా నువ్వు ఆలోచించకుండా వేరే ధ్యాసలోకి, వేరే ఆశలోకి, వేరే లోకంలోకి వెళ్తే అయ్యగారు చెప్తున్నప్పుడు వెనక్కి కూర్చొని చూస్తున్నాను, ఎవరు గొడవ వాళ్ళది, ఎవరు పని వాళ్ళది. మరి ఆలోచించకపోతే ఎలా? నీ కొరకు ఎంత ఆలోచిస్తున్నాడు? ఇంపుగా చెప్పనా, ఎప్పటికీ ఆలోచిస్తున్నాడు కాబట్టి నువ్వు నేను బ్రతుకున్నావు కాదు, అవునా కదా? ఇది మీరు అర్థం చేసుకొని ఈ కొద్దిసేపు అయినా మనసులు ఎక్కడే పెట్టి ఆయన కోసం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎవరి కోసం? వెరీ గుడ్. అలా అందరూ ప్రిపేర్ అయితే ఓ మంచి మాట, ఓ చిన్ని మాట, చాలా అయ్య బాబా అయ్యగారి తర్వాత మళ్ళీ ఈ అయ్యగారు ఎక్కాడు, ఇప్పుడు ఇంకో గంట తీసుకుంటాడేమో అన్న భయం లేకుండా సమయంలోనే మీకు నేను ముగించే ప్రయత్నం చేస్తూ త్వరగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనసు పెట్టండి. మానవ జీవితం చాలా గొప్పది, చాలా బ్రహ్మాండమైంది, చాలా ఉన్నతమైంది. బాగా వినాలి, మీరు వినాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎంత గొప్ప ఈ జీవితంలో ఎక్కువగా ఆశ కలిగిన వారి కంటే నిరాశ కలిగిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దేనికోసం చెప్పాలి మీరు? దేనికోసం? ఈ జీవితం కోసం. నిజమా అబద్ధమా? మాట్లాడాలి మీరంతా. నిజమా అబద్ధమా? వీరబ్రహ్మం గారు ఏటి ఎలా ఉంది అబ్బాయి అన్నాం అనుకోండి, ఎవరినన్నా ఏముందలే ఏటి చెప్పండి. లక్ష్మీకుమారి గారు ఏటి జీవితం ఏం లేదా? ఏమీ లేదా. కానీ వాళ్ళు మాట్లాడేవే. ఏం పెళ్ళి చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది కాపురం అని అనుకోండి, మీరు ముందే చెప్పారు వద్దని, ఏటి కానీ ఇలాగ వద్దు అనుకోలేదు. అలాగే పిల్లలకి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమా ఏటి పిల్లలు గొడవ అంటే, ఎందుకు వచ్చిన పిల్లలండి బాబు. మీరు ఆలోచన చేయండి. ఎక్కువగా మనిషి నుండి నా జీవితం బాగుంది అనే సమాధానం కంటే నా జీవితం బాలేదు అన్న వైఖరి ఎక్కువ కనబడుతుంది. అది ఆశ, నిరాశ. చెప్పాలి మీరంతా. అదేంటది? ఇంకా చెప్పాలంటే పాజిటివ్ వర్డ్స్ కంటే, అంటే అనుకూలకరమైన మాటల కంటే నెగిటివ్ వర్డ్సే ఎక్కువ చెప్తుంటారు. అవునా కదండి? మాట్లాడేటండి అంటే బహుశా గాడాల్లో ఎవరు ఇలాంటివి మాట్లాడరేమో కానీ అందుకే ఎవరో మాట్లాడలేదు. రాజమండ్రి, కడియం ఆ ఏరియాలో మాట్లాడుతుంటారు. గాడాల్లో అందరూ కూడా ఆశ కలిగి ఉన్నారా లేదండి? మాట్లాడరేటి? మీరు ఒప్పుకోకపోయినా ఒక మాట చెప్పనా, ఇక్కడ 100 జీవితాలు ఉంటే అందులో 99 మంది ఏమంటారు తెలుసా? మా జీవితం ఫెయిల్ అయిందండి. ఏమైంది అంటే ఆశ, నిరాశ. చాలామందిలో ఇదే ఆన్సరు. కానీ మీ అందరికీ మంచి నిజం చెప్పనా, నీకు నువ్వు తక్కువ చేసుకోవడం పక్కన పెడితే, నీ జీవితం బాలేదనుకోవడం పక్కన పెడితే, దేవుడు నీకేమీ చేయలేదనుకోవడం కూడా నువ్వు ఊహించలేని పెద్ద పాపం అంట. నా మాట నీకు అర్థమైందా లేదా? ఏంటి దేవుడు ఇలా చేశాడేటండి, ఇలాగ అయిందేటండి, ఇలాగ ఆగిపోయినట్టండి, నా జీవితం ఇలాగా మధ్యస్థంగా నిలిచిపోయిందేటండి అని ఒక నిరాశకరమైన మాటలు వస్తాయి మనలో. ఆ మాటలు మాట్లాడడం కూడా ఒక పెద్ద పాపం అంట. అది ఎంత పెద్ద పాపమో తెలియడానికి ఒక చిన్న సందర్భాన్ని పెడతాను. మీ మధ్య మనసు పెట్టండి. బాగా వినాలి మీరు. అమ్మా బాగా వినాలి. మీ అందరికీ తెలుసు, పాత నిబంధనలో దేవునికి ఇష్టమైన జనాంగం బ్రహ్మరాజు గారు కావలసిన జనాంగం ఉన్నారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. మీరు తెలివైన వాళ్ళు కాబట్టి, చక్కటోళ్ళు కాబట్టి, చిక్కటోళ్ళు కాబట్టి సమాధానం చెప్పండి. ఎంతమంది బయలుదేరారు కానానుకి? అందరూ చెప్పట్లే. వార్డెన్ గారు బయటికి వెళ్ళి చెప్పారు, చూసారా? మరి డ్యూటీ అయితే అలాగ ఉంటుంది. వెరీ గుడ్ అండి. చెప్పండి అందరూ కూడా ఎంతమంది బయలుదేరారు? గుడెల రావణ గారు నా వైపు చూడాలి. ఎంతమంది బయలుదేరారు కానాను దేశానికి? ఇశ్రాయేలు ఎంతమంది బయలుదేరారు సంగపతి గారు? తీద్దామా? వచ్చింది ఇవ్వండి. నిర్గమకాండం అందరూ తీద్దాం. మీరు అంటున్న 6 లక్షలు కరెక్టే, కానీ ఆ చివర ముక్క మీరు కలపట్లేదు. తీద్దాం, అందరూ తీయండి. ఏమండి? నిర్గమకాండం ఎన్నోధ్యాయం? నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం చదువుదామా?
37వ వచనం. అమ్మ అందరూ చూడాలి, అందరూ చూడాలి బైబిల్ని. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేను శేసు నుండి సుక్కోతు, అంటే అప్పుడే ఐగుప్తు నుండి బయలుదేరారు. ఎక్కడి నుండి అయ్యా? ఇంత వీళ్ళు రాకముందు ఎక్కడ బానిసలుగా బతికారు? ఐగుప్తులో. ఏ బతుకది? బానిస బతుకు. అందులో నుండి బయలుదేరి ఎంతమంది బయలుదేరని చూడండి. సుక్కోతునకు ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక ఏ బలము? కాల్బలము 6 లక్షలు. ఎన్ని లక్షలు? అప్రాక్సిమేట్లీ ఒక ఆయన అన్నీ లెక్కేసి అన్నాడు, ఒక 20 లక్షల మంది బయలుదేరారండి అన్నాడు. అప్రాక్సిమేట్లీ. ఎక్కడి నుంచి చెప్పాలి మీరు? ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. ఎక్కడికి అమ్మా వినాలి? ఎక్కడికి? కానానుకి. ఎంతమంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, లెక్క చెప్పండి. ఎంతమంది? ఒక 20 లక్షల మంది బయలుదేరారు. ఇప్పుడు మీ అందరు తెలివైన వాళ్ళు ఇదన్నా చెప్పండి, ఇదన్నా చెప్పండి. ఎందుకంటే కానానుకి ఎంతమంది వెళ్ళారు? ఆ టీటీవీలోనూ జమినీలోనూ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అమ్మా నాకు 2nd ర్యాంక్ వచ్చిందమ్మా అంటాడు. వచ్చాడు. వెరీ గుడ్ నాన్న, అమ్మ స్వీట్ చేసి పెడుతుంది. స్వీట్ అయిపోయి తినేసే కొడుతుంది. ఎంతమంది రా పరిగెట్టింది? 2 అన్నట్టు చెప్పారు మీరు అందరం. ఎంతమంది కనానికి వెళ్తా చెప్పాలి? 20 లక్షల మంది బయలుదేరితే సుమారు 10 లక్షల మంది పైబడి వెళ్ళారు. ఎంతమంది? మరి 2 గొడవ వేయటరా అంటే అది మనం అంటించేసుకున్నాం ఒకప్పుడు. ఆ మాట వినాలి మీరు. ఆ 2 గొడవ వేయటో చెప్తాను. మోషే గారు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని చెప్పిన 12 గోత్రాలకి 12 మందిని పంపాడు. అసలు కణాలు ఎలాగుందో చూసిరండ్రా అని. అలా 12 మంది వెళ్తే 10 మంది ఏమో అమ్మ బాబోయ్ అన్నారు. అందులో 2 ధైర్యంగా మన దేవుడు ఉన్నాడు మనం వెళ్ళొచ్చు అన్నారు. ఆ అన్న 2 ఎవరంటే కాలేబు, యెహోషువ. ఎవరు? ఏమండి? యెహోషువ. కాలేబు, యెహోషువ. అందుకని అన్నాడు, మీ 10 మందికి సరైన ఆలోచన లేదు కాబట్టి మీ 10 మంది ఆగిపోతారు, వీళ్ళిద్దరే వెళ్తారు అని నాయకులను అన్నాడు. ఎవరిని చెప్పాలి మీరు? ఏ గోత్రాలు అయితే ఉన్నాయో ఆ గోత్రకర్తలుగా నాయకులుగా ఉన్నవారిని అన్నాడు. ఆ మాట పెట్టుకుని అందరం ఏమైనా ఫిక్స్ అయిపోయాం. ఎంతమంది వెళ్ళారు? కానీ రమారమి 10 లక్షల మంది దరిదాపులు వెళ్ళారు. ఓ చోట 6 లక్షలు అన్నాడు, ఓ చోట దానికి మించి అన్నాడు. అలా అన్ని లెక్కలో పెట్టుకుంటే 20 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు? 10 లక్షల మంది దాకా వెళ్ళారు. ఎక్కడికి చెప్పండి? నేను అందరిని అడుగుతున్నాను, పెరిగారా తగ్గారా? మొత్తానికి ఎంతోమందికి ఎంతమంది వెళ్ళినా ఏమయ్యారు? తగ్గిళ్ళారు. ఏ దేశానికి చెప్పండి? వెరీ గుడ్. నేను అడుగుతున్నాను, అంతమంది బయలుదేరితే ఎంతమంది తగ్గి ఎందుకు వెళ్ళారు? మాట్లాడాలి మీరంతా. మీరు చెప్తారు ఆన్సరు, మీకు తెలిసిందే. అంతమంది బయలుదేరితే ఎంతమంది ఎందుకు తగ్గిపోయారు? ఎంతమంది ఎందుకు ఆగిపోయారు? అమ్మ ఒక మాట చెప్పనా, ఇది చాలా ముఖ్యమైన పాఠం మనకి. దేవుడు మాట. అబ్బా ఎవరు చెప్పారు? ఎవరు? దేవుడు మాట వినలేదని తగ్గిపోయారా? దేవుడు మాట వినలేదని తగ్గిపోయారా? తగ్గిపోలేదా? ఏదోటి చెప్పండి. మీరే మౌనంగా ఉంటే అసలు గాడాలంటే ఏంటనుకుంటున్నారు మీరు? మీరు మౌనంగా ఉంటే ఎట్లా? మాట్లాడొద్దు చంద్రలేలు గారు, అదే చెప్పింది దిగాలుగా ఉండొద్దని. చెప్పండి, అంతమంది వెళ్తే 10 లక్షలకు పడిపోయారంటే ఎందుకు తగ్గిపోయారు? ఓ మాట చెప్పనా అమ్మా, వాళ్ళు ఎందుకు తగ్గిపోయారో మీకు తెలిస్తే మనం కూడా చివరి వరకు వెళ్తామో తగ్గిపోతాం మీకు అర్థమైపోద్ది. నా మాట మీకు అర్థమైందా లేదా? ఎందుకు తగ్గిపోయారయ్యా అన్న మాటలోకి వెళ్తే అమ్మగారు అన్నట్టు దేవుడి మాట వినక కాదు, వాళ్ళ మాట బాగోక. ఎవరి మాట చెప్పాలి మీరు? ఎవరి మాట?
ఇశ్రాయేలీలు మాట బాగోక, ఎందుకే మాట బాగోడిపోబట్టి ఏమైంది? ఏమండి ఏమీ లేదు, జస్ట్ టైం లేదు కాబట్టి అలా ఆలోచన చేయండి. 20 లక్షల మంది బయలుదేరారంట నడుచుకుంటూ. ఎంతమంది? ఏమండి నేను చెప్పండి, 20 లక్షలు ఒకేసారి వెళ్తున్నారంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. మీకు ఊహల్లోకి వెళ్తలే కదా, మీకు ఊహల్లోకి వెళ్ళి కొన్ని చెప్తాను. మీరు ఎప్పుడైనా బాతులు పెంచే వాళ్ళు చూసారా? మాట్లాడండి. అంటే మీరు అమెరికా ఆ దేశాల్లో చూస్తుంటారు కదా, మన దేశంలో ఉన్నాయేమో బాతులు. చూసారా బాతులు మేపే వాళ్ళని? కానీ తక్కువ అంటే ఒక ఎన్ని బాతులు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర? ఒక 500 బాతులు ఉంటాయా డాడీ? 1000 ఉంటాయా? పోనీ 5000 అన్నారు అయ్యగారు. 5000 వేసుకుందాం అయ్యగారు మాట తీయకుండా. ఎన్ని బాతులు చెప్పండి? 5000 బాతులు వేసుకొని, అమ్మ వినాలి, 5000 బాతులు వేసుకొని కోరుకొండలో బయలుదేరితే రాజమండ్రి ఎప్పటికి వెళ్తారు? సాయంత్రానికి వెళ్తారా? బాతులే, మనుషులు కాదు. 5000 బాతులతో కోరుకొండలో బయలుదేరితే సాయంత్రానికి రాజమండ్రి వెళ్తారా? వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? బాతులు బాగోవు కాబట్టి కాదు. ఎన్ని బాతులకి చెప్పండి? ఇప్పుడు అంటాను, అదే 20 లక్షల బాతులు అయితే మీరు ఇందాక ఏదో సింపుల్గా చదివారు ఆ మాట, అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. 20 లక్షల బాతులు అయితే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలంటే, అక్కడ దాకా వదిలేయండి, దేశాలు వదిలేయండి, రాజమండ్రి వెళ్ళాలంటే చిన్న గొడవ. మాట్లాడరేటి? ఏమండి ఒక మాట చెప్పనా, అన్ని లక్షల మందిని ఎగదోసి నడిపించడానికి తల ప్రాణం తాక్కొచ్చేసిందండి దేవుడికి. ఈలోపు బాగా వినాలి మీరు, అమ్మ వినాలి వినాలి. ఈలోపు ప్రయాణమై వెళ్తున్నారు వీళ్ళు, వినాలి. ప్రయాణమై వెళ్తున్నారు వీళ్ళు, అనుకోకుండా దారిలో పెద్ద ఆటంకం. ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి వచ్చిన ఆటంకం ఏంటంటే ఎర్ర సముద్రం. ఏ సముద్రం చెప్పండి అమ్మా? ఎర్ర సముద్రం. అప్పటికి చాలామంది ఎలా మాడతారంటే, ఇంట్లో బయలుదేరారు, అలా వెళ్ళేటప్పటికి చెరువు అక్కడ వచ్చేసింది అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ అప్పటికే చాలా దూరం బయలుదేరిపోయారు. ఈ అడ్రస్లని మీకు మ్యాప్లో చూపిస్తే ఇంత దూరం ప్రయాణం చేశారా అనిపిస్తుంది. ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రానికి చాలా దూరం నడిచారు. బాగానాలి. అయితే అంత దూరంలో 20 లక్షల మందిని నడిపించింది ఎవరు చెప్పండి? అమ్మా చెప్పాలి మీరు. ఎవరు? దేవుడు. ఎవరు? దేవుడు. అయితే ఇప్పుడు వీళ్ళ ముందు ఏమొచ్చింది? ఎర్ర సముద్రం. నేను అంటాను, ఒకప్పుడు బాధల్లో బతుకులు బాగోక స్థితి బాగోక ఉన్న వీళ్ళ ముందుకి ఇప్పుడు ఎర్ర సముద్రం వస్తే అక్కడ దాకా తీసుకొచ్చినోడు సముద్రాన్ని దాటించడా చెప్పండి సూర్యప్రకాష్ గారు? ఒకప్పుడు మన బతుకు అది కాదు కదా. బతుకు బాలేని వాళ్ళని అక్కడ దాకా తీసుకొచ్చింది ఆయనే. అక్కడ దాకా తీసుకొచ్చినోడు దాటించడా? ఏం చేస్తాడు? మీరు సింపుల్గా దాటిస్తారన్నారు కదా, వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. తీయండి అందరూ కూడా, అందరూ తీద్దాం. తీయండి నిర్గమకాండం, అందరూ తీయాలి, బైబిల్ చూడాలి. అమ్మా మన మాటలు దేవునికి ఎంత కోపాన్ని రప్పిస్తాయో మనం తెలియాలి. అందరూ తీయాలి. 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం తీసారండి. 10వ వచనం ఫరో ఏంటండి? సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఏం పెట్టారంట? కాపాడయ్యా అని కాదు, మొరబెట్టింది కాపాడయ్యా అని కాదు. ఏమన్నా చదవండి అక్కడ. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని. ఏంటి ఇలా మొర, బాధ, ఇంకా చెప్పలేదు ఏడుపు. ఎవరొకబడి నేను చెప్పండి, ఇలా ఏడ్చే బ్యాచ్ లేదా మనలో? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయని అసలు ఎవడ తీసుకురమ్మన్నాడు? ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఎవరిని అడుగుతున్నారు? నేను చెప్పండి, దేవుడే తీసుకొచ్చాడా? వీళ్ళు ఏమని అడిగారా? మీకు తెలుసు కదా ఇవన్నీ.
దేవుడు తీసుకొచ్చాడా, వీళ్ళు ఏమని అడిగాడా? గోలెట్టేశారు. మా బతుకులు బాగాలేవు, ఇక్కడ అడుక్కు తింటున్నాం, బానిసలు అయిపోయాం, మా స్థితి బాగాలేదు, అయ్యా బతుకు మార్చు అని అడిగితే పోన్లే పాపమని జాలిపడి 20 లక్షల మంది బరువు మీదేసుకున్నాడు ఆయన. ఎవరు? అంత బరువు మీదేసుకుంటే ఓ కష్టం రాగానే మళ్ళీ పుసుకుని ఏమన్నారు వీళ్ళు? అసలు మమ్మల్ని ఎవడో తీసుకురమ్మన్నాడు, అక్కడ సమాధులు లేవా చంపేయడానికి? ఎక్కడ చెప్పండి? ఆశ కలిగిన మాట, నిరాశపరిచే మాట. చెప్పాలి మీరు ఏ మాట? ఆ మాటల్లో మీరు చూడండి, ప్రభువా ఎలాగోలా నువ్వే కాపాడు కాదు, ఇక్కడ చంపేస్తావా, ఇక్కడితో మా బతుకైపోయిందా, అది అక్కడే చంపేచ్చు కదా. ఎవరిని? నా వాడికి కదా అర్థమవుతుందా లేదండి? అంటే మీరు అర్థం చేసుకోండి, అన్ని లక్షల మంది నిరాశపరిచే మాటలు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పండి. ఇప్పుడు ఒకడు అన్నాడు అనుకుందాం, మిగతా వాళ్ళు కూడా అందరూ ఏమైపోవచ్చు? ఏమండి, ఇప్పుడు ఇంతమందిలో ఎవడో ఒకళ్ళు లెగిసి బలహీనపరిచే మాటలు మాట్లాడారనుకోండి, 100లో 99 మంది పక్కన పెడితే, ఏమండి 99% పక్కన పెడితే 1% అన్న బలహీనం అవుతారా లేదా? అవుతారా అవరా? మీకు అర్థమైందా లేదో? దేవుడు ఎంత బలపరుస్తుంటే వాళ్ళని వారి మాటలతో అంత బలహీనపరిచేసుకుంటున్నారండి. ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుడు బాధపడలే. పోన్లేరా మనుషులు అలాగే మాట్లాడతారు, పోన్లే పోనే అని చెప్పి మోషే సముద్రాన్ని ముక్కలుగా చేయి, నీ కర్ర సముద్రం వైపు చూపించు. ఏమండి మన దేవుడు ఎంత గొప్పడంటే సముద్రం మీద వంతుని కట్టినోడు కాదు, సముద్రాన్ని చీల్చినోడు. అర్థమైందా లేదా? అలా చీల్చి ఇప్పుడు ఎంతమంది సముద్రంలో ప్రయాణం చెప్పాలి మీరు? మరి 20 లక్షల మంది అంటే మళ్ళీ అడుగుతున్నాను, సముద్రం 20 లక్షల మంది దాటం చిన్న గొడవ, చిన్న గొడవ. మనం సింపుల్గా పగలు మేఘ స్తంభమై అని పాడేస్తాం సింపుల్గా. 20 లక్షల మంది నడుస్తుంటే అయ్యో నా పిల్లలకి ఎండ తగులుతుంది, మరి టెంట్ లేకపోతే ఎలా? ఏం కావాలి పిల్లలకి? నా పిల్లలకి ఏం కావాలి? టెంటు. మన భాష చెప్తున్నాను మీకు. మరి అప్పటికప్పుడు సప్లై కంపెనీ ఎక్కడ దానికి? మేఘానికి చెప్పాడు, మేఘమా ఓ టెంట్ వేసే, ఎండలో ఉన్నారు మా వాళ్ళు. ఎవరికి? ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందే చూస్తున్నారా లేదా? వెరీ గుడ్. మరి చీకటి పడుతుంది కదా, అయ్యో చుట్టూ వాటరు ఏమేస్తుంది, మరి మంట అయిపోతే ఎలా? ఒక అగ్నిస్తంభం వెళ్ళి అక్కడ ఉండు, వాళ్ళకి వెచ్చగలడానికి. రాత్రి ప్రొటెక్ట్ చేస్తూ పగలు ప్రొటెక్ట్ చేస్తూ సముద్రాన్ని దాటించాడు. దాటించి అడవిలోకి వచ్చాడు. బాగా వినాలి మీరు, బాగా వినాలి. అడవిలోకి వచ్చి మరి బాగా దూరం నడిచారు కదా, కొంచెం ఆకలి ఎక్కువ వేసిందంట సార్లకి. ఏం వేసింది? ఏమండి చంద్రలేల గారు, సముద్రాన్ని మొక్కలు చేసి నడిపినోడు కడుపు నింపలేడా? మాట్లాడండి, నింపలేడా? ఇలా మళ్ళీ డైలాగ్ ఏంటో చూడండి, 16వ అధ్యాయం నిర్గమకాండం 16వ అధ్యాయం. జస్ట్ ఒక అధ్యాయం పేజీ తిప్పండి అంతే. 3వ వచనమా 2వ వచనం చదువుదాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీలు సమాజమంతయు మోషే అహరోనుల మీద, ఇంకెళ్ళకి తేరగా దొరికారు వీళ్ళు. ఎవరు? అప్పట్లో మరి అలా పాస్టర్ గారు రకంగా చెప్పాలంటే, ఇప్పుడు దేవుడి మీద కోపం ఎవరి మీద? వెరీ గుడ్. ఇలాగవుద్దా? ఇలా చేశాడేటి? రివెంజ్ తీర్చుకున్నారు. ఏమనట? ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఏటి ఐగుప్తులు ఏం వండుకున్నారు సార్లు? మరి మాంసం వండుకుంటే ఇప్పుడు ఈ బతికెందుకు వీళ్ళకి? మాంసం వండుకుంటే ఏడాల్సిన అవసరం ఏంటి? మాంసం వండుకుంటే ఇప్పుడు ఎంత బాధలు పడి రావాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళు డైలాగులు చూడండి. కాస్తంత స్టేజ్ మారగానే, కాస్తంత సేఫ్ అవ్వగానే ఆలోచనలు మారిపోతున్నాయి. ఎవరివి? ఎలా చావకపోతే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోను మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చి తీరా అని వారితో. ఏం పెట్టకుండా చంపేద్దాం తీసుకొచ్చావు చెప్పండి? ఏం పెట్టకుండా? మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, ఆశ పెంచే మాటలా, నిరాశపరిచే మాటలా?
మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ మాటలు బాలేవండి. ఎవరి మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఇటు అంత పని జరుగుతుంది, అక్కడ ఒక పెద్ద మిషనరీ, అక్కడ ఒక పెద్ద వ్యవస్థ, 20 లక్షల మంది, అంతమంది అంత కాపాడుతూ నడిపిస్తుంటే వీళ్ళు బయలుదేరి అంటున్నారు, మాకు తిండి అడ్డం కూడా చంపేద్దామని తీసుకొచ్చావా అని అడుగుతున్నారు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి. నిజం చెప్పండి, పాజిటివ్ వైబ్సా నెగిటివ్ వైబ్సా? ఎక్కువ అయిపోయి వీళ్ళకి. నా మాట అర్థమైందా లేదా అమ్మ? అక్కడ ఆపండి. ఏమంటున్నారు? మమ్మల్ని చంపేద్దాం తీసుకొచ్చావా? వెరీ గుడ్. మరి బాబు అలా అనకండి రా, దేవుడు మళ్ళీ క్షమించుకొని అలా అనకండి రా, నేను పెడతాను మీకు. ఏం పెడతాను? ఆకాశము నుండి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు. కడుపు నిండా భోంచేశారు. అమ్మయ్య అనుకున్నారు. అమ్మ ఆయనకు వచ్చే వారం ప్రసంగం ఇద్దాం, ఈ వారం ఆగమన్నానమ్మా. దగ్గర తీసుకోండి. గుడేలు సూరిబాబు గారు, బొల్లాడు సూరిబాబు గారు, ఆయన ఎన్నోవాడు అండి? రెండోవాడా మూడోవాడా? మూడోవాడు అయితే మంచోడే బాబు, ఏమనకండి. నా వైపు చూడండి అమ్మ, అందరూ అమ్మ నా వైపు చూడాలి. వెరీ గుడ్. ఏం పెట్టాడు? మన్నా పెట్టాడు. ఏమండి బాగా వినాలి. సరే భోజనం పెట్టనుకొని భయపడి ఆ మాట అన్నారు అనుకుందాం. వీరబ్రహ్మ గారు ముందు సముద్రాన్ని ముక్కలు చేయడం చూశారు, తర్వాత ఆకాశంలో నుండి ఆహారం రావడం చూశారు. ఇప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పటికి చెమటలు పట్టేసి దాహం వేసిందంట. ఎవరికి? ఇప్పుడు నీరు ఇవ్వడా? మీరు అందరూ డౌట్ అడగాలి, మరి దేవుడు కూడా అడిగించుకోవడం ఎందుకండి, ముందే ఇచ్చేచ్చు కదా. ఎవరు మాట్లాడండి, అంతే కదా. వాళ్ళకి దాహం వేసేదాకా ఎందుకు, ముందే ట్యాబ్లెట్ వేయచ్చు కదా. ఎవరు అన్నాడు మాట్లాడతారు చాలామంది. నువ్వేటో తెలియాలంటే నేను వదలాలైనా. నా మాట మీకు అర్థం లేదా? నువ్వేటో తెలియాలంటే ఎవరు? అదే డైలాగాల్లో అక్కడే పోయి ఉంటే ఎంత బాగుండు. తర్వాత అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా రప్పించితిరి? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ప్రభువా ఎందుకు తీసుకొచ్చావు? చంపేద్దాం తీసుకొచ్చావా? ఎవరిని చెప్పండి. ఏమండి నేను అంటాను, దేవుడు అన్నిసార్లు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తుంటే వాళ్ళ మాటలు ఏమన్నా బాగున్నాయా? ఎలాగున్నాయి చెప్పండి. ఎలా ఉన్నాయి? ఇంక్రీజ్ చేసేవిగా ఉన్నాయా? డిస్క్రీజ్ చేసేవిగా ఉన్నాయా? చాలా నిరాశపరిచేవిగా ఉన్నాయి. ఎవరివి చెప్పండి మీరు? ఎవరివి? మీకు మాట చెప్పనా, ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు, 4 సార్లు చూశాడు, 5 సార్లు చూశాడు, ఇంకా వీళ్ళ మాటలు మారట్లే. ఎంత చేసినా మరలా ఒక కష్టం రాయడానికి దేవుడి బాధను మమ్మల్ని చంపేయడానికి ఎట్టాడు, మమ్మల్ని తీసేయడానికి ఎట్టాడు, మాకు నష్టం చేయడానికి ఎట్టాడు, దేవుడు కావాలని ఎట్టాడు, దేవుడు ఏమైనా బాధపెడుతున్నాడు అంటే మొత్తం బట్టి ఎవరి మీద వేసేస్తున్నారు. అయ్యో అడుక్కుందాం, దేవుడి దగ్గర వేడుకుందాం, బ్రతుకు మార్చయ్యా, కాపాడయ్యా అని బతులాడుకుందాం. లేదు, ఇటు చంపేస్తావా, తీసేస్తావా, అవుతుందా అంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళల్లో ఆశతో కూడిన మాటలు లేవు, కానీ అన్నీ ఏ మాటలు? మరి ఆ మాటలో కూడా ప్రమాదమేనంటే మీరు బాగా వినాలి. మీరు దేవుడికి ఇశ్రాయేలుల మీద కోపం రావడానికి అదే కారణం. ఏది? వాళ్ళు మాట్లాడినా మాటలే. నువ్వెలా చెప్తున్నావు అంటారా? ఇప్పుడు తీయండి 78వ కీర్తన, అందరూ తీయాలి. అసలు దేవుడికి ముందు ఫస్ట్గా అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా అరణ్యంలో ఉన్నారు. అప్పుడే వాళ్ళ మీద కోపం వచ్చేసింది. ఆయనకి ఎందుకు వచ్చిందో చూడండి. 78వ కీర్తన అందరూ తీద్దాం, అందరూ తీయాలి. 78వ కీర్తన తీసారండి. వెరీ గుడ్. ఎన్నో వచ్చింది చదువుదాం? 18 నుంచి చదువుదామా? 15 నుంచి చదువుదాం. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చెయ్యుచునే వచ్చింది, అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. ఎక్కడ అంటే ఏ ప్రయాణం? అరణ్య ప్రయాణం. వెరీ గుడ్. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవునిని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా ఏం చేశారు? మాటలు. ఎలాగా? దేవుడు చేయగలడా? దేవుడికి ఇది అవుతుందా? ఈ పని జరుగుతుందా?
ముందుకెళ్తాదా? ఏమండి నేను చెప్పనా, ఇలాంటివి మాట్లాడినప్పుడు భలే మండిపోతుంటుందండి. నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ నేను ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను అనుకోండి, ఇంకా అసలు ఎవరేం చెప్పినా విన్ను, ఖచ్చితంగా ముందుగా చేసేస్తుంటాను. చాలామంది తప్పు ఆ విధానం అంటారు, కానీ విన్నంటే మాటలెక్చేనని కాదు, నలుగురు సలహాలు తీసుకుంటాను. కానీ నాకు ఆఖరికి ఏది మంచి అనిపిస్తే అదే చేస్తా. చాలా ఆలోచిస్తాను ఒక పని చేయడానికి. సరే పక్కన పెడితే, ఓ పని మొదలు పెట్టినప్పుడు ఎంకరేజ్మెంట్ వర్డ్స్ కంటే, ప్రోత్సాహపరిచే మాటల కంటే నిరుత్సాహపరిచే మాటలు ఎక్కువ వస్తుంటాయి. వస్తాయా? ఏ సంఘంలో? గాడాల్లో కాదు, కానీ అమెరికా, ఇంగ్లాండ్ దేశ సంఘాల్లో ఆ మాటలు మాట్లాడుతుంటారు. నేను చెప్పండి, దేవుని పనిలో నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకూడదా? ఆ మాటలకు ఎంత రిఫెక్ట్ అవుతుందో చూడండి. ఇక్కడ ఏంటంట, వాళ్ళు ఏం చేశారంట, విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను నీరు కొట్టగా నీరు ఊబికేను, నీళ్లు కారువులైపారేను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఇవ్వలేడా? అవుతుందా అయ్యగారు? అవుతుందా? ఇప్పుడు చెప్పండి, అవుతుందా? ఏమా అమ్మ, మొత్తం చర్చ్ అంతా ఆ స్లాబ్ కూడా పడగొడేసి, గోడలు కూడా బదలగొడేసి పక్కకు కూడా స్లాబ్ వేద్దాం అన్నాను ఈరోజే. మీరేమంటారు చెప్పండి? ఏ రాజు గారు మీరేమంటారు? గోడలు బదలగొడేసి పక్కకు స్లాబ్ వేద్దాం. నిజాలు చెప్పండి, ఇప్పుడు అబద్ధాలు చెప్పండి. మీరు ఇప్పుడు ఉన్న పలంగా ఏమంటారు? అయ్యా ఉన్న దాంట్లో గొడవ చూడండి, తర్వాత చూద్దాం అందరూ. నేను చెప్పండి, పోన్లే మీరే కదా, చాలామంది ఉన్నారండి. పోన్లే నేను అంటాను, పోన్లే గారు దేవుడు చేస్తాడు అని అనలేమా? ఒక మాట చెప్పనా, అలా అనలేకపోతామంటే దాని మైనస్ ఏంటి తెలుసా? మనకి మన మీద నమ్మకం ఎక్కువ ఉంది, ఆయన మీద నమ్మకం తక్కువ ఉంది. కానీ విషయం చెప్పనా, మనం మనల్ని నమ్ముకోవడం మానేసి ఆయన నమ్ముకుంటే ఏదైనా సాధ్యమే. ఎవరు నమ్మితే? అది ఎర్ర సముద్రం పాయలవడమైనా సాధ్యమే, ఆహారం ఆకాశం నుండి రావడమైనా సాధ్యమే, బండలోంచి నీళ్లు రావడమైనా సాధ్యమే. అవసరమైతే ఈ సంవత్సరంలో నీ గోడ బదులు కొట్టి పక్కకు స్లాబ్ వేయడం కూడా సాధ్యమనే మాట్లాడాలి. నా మాట మీకు అర్థమైందా లేదా? చూడండి, వాళ్ళ కంటే ఎందుకు కోపం వచ్చిందని చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి. ఆయన నీళ్లు కారువులైపారేను, ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని ఎదుగు తినారా? వచ్చిందా? అయ్యింది. కానీ డిస్కరేజ్మెంట్ మాటలు ఉండిపోయాయి. కానీ దేవుడికి ఏమొచ్చిందని చూడండి, యెహోవా ఈ మాట విని కోపగించెను. ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు అప్పటికి, వారి మాటలే. ఆ మాటలకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను. అంటే అప్పుడే నిప్పెట్టండి రా ఎలకన్నాడు. అంతే. ఏం పెట్టండి? ఎందుకని? ఆశతో మాట్లాడుతున్నారనా, నిరాశతో మాట్లాడుతున్నారనా? అదే కారణం దేవుడికి ముందు ఇశ్రాయేలు మీద కోపం రావడానికి. నిప్పు రాజేసెను, ఇశ్రాయేలు సంతతి వారిని హరించి వేయుటకు కోపము పుట్టింది. కాపాడినోడికి ఏం పుట్టింది? ఇంతకీ ఎందుకు అలా మాట్లాడారంటే, ఇప్పుడు కింద రాసి చూడండి, వారు దేవుని యందు అన్నీ తినేసి ఆఖరికి ఏం లేదు వాళ్ళకి? చెప్పండి, లేదా? తాతయ్య గారు అన్నారు గట్ట మాట చెప్తున్నాను. నిన్న మొన్న కంకరేసినప్పుడు ఇప్పుడు మొత్తానికి ఏదో అన్నాను నేను తాతయ్య గారిని. తాతయ్య గారు ఎలాగా అన్నారు, నేనేమన్నాను తెలుసా అప్పుడు? అయ్యా, ఒకానొక దినాన్ని చాలామంది ఇంకా గట్టిగా మాడితే, అచ్చా ఎందుకు వచ్చిన బదులు చచ్చిపోతే, ఇలాంటి ఆలోచనలు గాడలో రావు. కానీ మన దొమ్మేరు అటు సైడ్ వస్తుంటాయి కదా, వస్తాయి గాడాల్లో. చచ్చిపోతే బాగుండు, ఏగలేకపోతున్నాను, ఎందుకు దేవుడిని బాధలు పెడుతున్నాడు? మళ్ళా చెప్తున్నాను, నువ్వు డిస్కరేజ్ అవుతావు అని కాదు, నీ చుట్టూ ఉన్న వాటిని బట్టి నువ్వు ఇంకా ఆయన మీద ఆధారపడతావని. ఎవరి మీద చెప్పలేదు? ఎవరి మీద? విచిత్రం ఏంటంటే, మనం ఆయన మీద ఆధారపడడం మానేసి నా వల్ల కాదనుకొని మనల్ని మనమే నిరుత్సాహపరుచుకుంటూ మన బ్రతుకులు ఏం చేసుకుంటున్నాం? మనమే పాడు చేసుకుంటున్నాం.
నా మాటకి అర్థమైందా లేదా? మీకు చాలా ఏళ్ల క్రితం చెప్పిన ఒక పాట నేను ఏలియా కోసం, మీకు గుర్తుందో లేదో. ఏలియా రోషము గల దైవజనుడు. ఏం కలిగినాడు? ఓ రోజు ఏం చేశాడు తెలుసా? అంత దమ్మున్నవాడు రోజు ఎవరో ఒక అమ్మి, అప్పట్లో రాణి పేరు ఏం పేరు? యెజబెలు. యెజబెలు చంపేస్తున్నాను విని భయపడ్డాడు. ఎవరో దేవుడు చాలా ట్రై చేశాడు ఏలియాని బలపరుద్దామని. అయినా ఏలియా మనసులో ఏం పోలేదు, భయం పోలే. వెంటనే అన్నాడు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఎలీషాని అభిషేకించు అబ్బాయి. ఎవరిని? ఎందుకంటే పోస్టే తీసేశాడు. ఏమైనందుకు? నిరాశపడినందుక, ఆశతో ఉన్నందుక? ఏం పడినందుకు చెప్పండి అమ్మా. నిరాశపడినందుకే. మీరు ఆలోచన చేయండి. నిరాశ పడేవాళ్ళు దేవుడికి నచ్చరా? నచ్చరా? నచ్చలో. ఏమన్నా నేను అంటానండి, ఎక్కడ మన బతుకు, ఎక్కడ మన స్థితి, ఎక్కడ మన ప్రారంభం? ఈరోజు ఎక్కడి వరకు వచ్చామంటే అది ఎవరి కృప చెప్పాలి మీరు. మరి అంత కృపతో తీసుకొచ్చినోడు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడా? ఇంకా బలపరచడా? బ్రతుకులు మార్చడా? మాట్లాడేటండి. మారుస్తాడు కదా. మరి అన్నీ చేస్తున్నప్పుడు ఆయన చేస్తాడని ఆశ ఉండాలా? బతుకులాగా అయిపోయింది ఏంటన్న బాధ ఉండాలా? ఏముండాలి? ఆయన ఇంకా నన్ను మారుస్తాడన్న ఆశ ఉండాలి. కానీ బ్రతుకు ఎక్కడ అయిపోయింది, ఎక్కడ ఆగిపోయింది ఏంటన్న బాధ ఉండకూడదు. కానీ ఈరోజు చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రతుకుల్లో దేవుడి మీద ఆశ కంటే వారికి వారి పట్ల ఉన్న నిరాశ ఎక్కువ. ఏ ఆశ? నిరాశ ఎక్కువ. అసలు ఇల్లు లేదు, వాకలు లేదు, ఏమీ లేని మనకి ఈరోజు దేవుడు కొద్దో గొప్ప ఒక నేడిచ్చాడు. ఆ నేడిచ్చాడంటే రాబోయే రోజుల్లో ఇంకా చేయడా? చేయడా? చేస్తాడు. కానీ మనం ఇంకా ఆశటి ఇంకెక్కడదా ఆగిపోతానేమో, ఇక్కడతో అయిపోతానేమో, ఇక్కడితో ముగింపేమో. కానీ ఒక విషయం చెప్తాను, నా మాటలు మనసులో పెట్టుకోండి. మీరు ఎప్పుడు విషయం చెప్పుకుంటా, దేవుడి పైనైనా, మీ పనైనా, లేకపోతే ఇంకొక పనైనా, ఏ పనైనా ఖచ్చితంగా ఆయన ఉన్నాడన్న దమ్ము ఉండాలి. కానీ మనకి ఏముండకూడదు? నిరాశ ఉండకూడదు. ఏముండకూడదు? నేను అంటాను, ఇశ్రాయేలు మనసే అబ్రాహంకు ఉండుంటే అబ్రాహం ఎప్పుడు ఆగిపోతాడు కాదు. 75 ఏట కనబడి అబ్బాయి నీ కొడుకు పడతాడు, బోళ్ళ మంది పిల్లలు పడతారు. ఎవరికి? అబ్రాహం. ఆశతో విన్నాడా, నిరాశతో విన్నాడా? ఎప్పుడు పుట్టాడు? 100వ ఏట ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు ఇచ్చాడు మాట? 75. ఎంత గ్యాపో చెప్పండి. 25 ఏళ్ళు ఎక్కడా నిరాశపడలేదు. ఎవరు? అబ్రహాము. ఏం పడలే? నిరాశపడలే. కానీ గుర్తుంచుకో, ఈరోజు నీ ఆసక్తే, నీకు ఆయన పట్ల ఉన్న ఆసక్తే నీ బ్రతుకుని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. కానీ మనకేంటి తెలుసా? వినాలి, ముగిస్తాను. మనకేంటి తెలుసా? అవుతుందా? వెళ్తామా? ముందుకు జరుగుతుందా? ముందుకు వెళ్ళగలమా? ఈ పని అవుతుందా, అవదా? ఏమండి, మనం అనుకున్నది జరుగుతుంది, జరగదా? అసలు ఇంత బెంగ మనకు ఉండాలా, ఉండక్కర్లేదా? ఏ విషయంలో అయినా ఉండాలా, ఉండక్కర్లేదా? దేవుడు ఏమన్నాడు? నీ భారం యావత్తు ఆయన మీద వేయి, నీ చింత యావత్తు నా మీద వేయి అన్నాడు కదా. మరి నిజం చెప్పండి, చింత ఆయన మీద వేస్తే ఇంత బెంగ ఉంటుందా? ఉంటుందా, ఉండదా? ఈరోజు చాలామంది ఆ బెంగలతోనే జబ్బులు, ఆ బెంగలతోనే బాధలు, ఆ బెంగలతోనే నీరసాలు జరగడం దేవుడు ఎరుగు. మధ్యలో అయిపోతున్నారు, అవుట్ అయిపోతున్నారు, డెక్అవుట్. ఏముండబట్టి చెప్పాలి మీరు? ఏముండబట్టి? నిరాశ ఉండబట్టి. అంటే గుర్తుంచుకోండి, ఇశ్రాయేలీలు అన్ని లక్షల మంది బయలుదేరి ఎందుకు తక్కువగా వెళ్ళారంటే దేవుడు మాట వినక, వారి మాట బాగోక. ఏం బాగోక? వారి మాటలు బాగోక. ఏం బాలేవు? మాటలు బాలేవంటే ఏం బాలేవు? మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడని నమ్మకం లేదు వాళ్ళకి. ఇప్పుడు చంపేస్తాడా? ఇప్పుడు ఆపేస్తాడా? ఎక్కడితో అయిపోయిందా? ఎక్కడితో? ఎప్పటికప్పుడే. అంటే అర్థమేంటి? ఎప్పటికప్పుడే వాళ్ళని బలహీనపరుచుకున్నారు. కానీ నా దేవుడు ఖచ్చితంగా నన్ను గమ్యానికి చేరుస్తాడన్న విశ్వాసం వారికి లేదు. ఇప్పుడు మీ అందరిని ఒక మాట అడిగి ఆమెను అంటాను. అందరు నా వైపు చూడండి, బంగారు తల్లి ఒకసారి నా వైపు చూడండి. వెరీ గుడ్. వందనాలు అందరికీ, వందనాలు అందరికీ. దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడండి అన్న వాళ్ళు చేతండి. నేను మళ్ళీ క్లారిటీగా అడిగాను, మళ్ళీ అడుగుతాను. దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదండి, నేను అడిగింది మీకు అర్థం కాలేదు.
నేను మళ్ళీ క్లారిటీగా అడుగుతున్నాను. నేను వెళ్తానండి కాదు, దేవుడు నన్ను తీసుకెళ్తాడండి అన్న నమ్మకం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి వందనాలు. అలా కానాన్ దాకా ఎలా నమ్మకం లేదు. నేను ఏమడిగాను మిమ్మల్ని? మేము వెళ్తామండి, మనకైతే ఉండకపోవచ్చు, కానీ మనకు ఎవరి మీద ఉండాలి? మధ్యలో బ్రతుకు మార్చుకోడు అని సెకండరీ, కానీ ముందే ఉండాలి. ఖచ్చితంగా నన్ను ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు ఆ నమ్మకం ఉంటేనే వెళ్ళగలం. అదేది లేదా? నేను మారుతానా, నా బతికింత గుడికి అయితే వెళ్తాను, కానీ ఆయన మీద నమ్మకం ఉండాలి కదా. ఆ నమ్మకం ఉంటేనే మన పాపం పోతే. అర్థమైందా లేదా నా మాట మీకు? అప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం పాపం చేశాను కదా, నేను వెళ్తానా? ఇప్పుడు ఆశ నిరాశ, మనం ఆగిపోతాం. నా మాట మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు నమ్మకం తెచ్చితే ఆయన తీసుకెళ్తాడు అన్న నమ్మకం ఉందనుకోండి, ఇప్పుడు ఆయన తీసుకెళ్తాడు అన్న దానికైనా మనం బ్రతుకులు ఏం చేసుకుంటాం? మార్చుకుంటాం. అదేనా లేదా? అంటే ఏమంటే మనం ఇప్పుడు ఇందాక మనకే వాస్తవంగా అన్నీ ఆలోచన కరెక్ట్, అది నేను తప్పంటలే. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఆయన ఒక్కరే కదా, ఎవరు ఎత్తలే. ఎందుకు ఎత్తలనుకుంటారు? నాకు రేటోడు వెళ్తాడా, మరి గుడికి రావడం ఎందుకు? ఏమండి ఆశీర్వాదం గారు, గుడికి రావడం ఎందుకు? మరి పరలోకానికి కదా ఆదివారం సెలవనా? అదే ఆదివారం సెలవనా? చూసారా, గ్యారంటీ ఏముందండి? వెళ్తామని సూరిటీ ఏముందండి? ఇప్పుడు చెప్పండి, అదే మాట. నా మాటకి అర్థం లేదా? ఆ డిస్కరేజ్మెంట్ మనకి ఉండకూడదు, ఆశతోనే ఉండాలి. ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి, అలా వెళ్తాను అన్న నమ్మకం ముందు నీలోకి వస్తేనే నీకు ఆశ వస్తుంది. అర్థమైందా లేదా? నా మాట అర్థమైందా లేదా? గుడికి వచ్చావు కదా, వచ్చింది నీకు ఫస్ట్ ఏం రావాలి? ఆయన ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడు అన్న నమ్మకం రావాలి. ఆ తర్వాత నువ్వు వినడం, ఆ తర్వాత నువ్వు మారడం, ఆ తర్వాత నువ్వు బతకడం. ముందు ఏం రావాలి? ఆ నమ్మకం ఆయన మీద ఉన్నప్పుడే. నేను పరలోకానికి వెళ్తాను రా అన్న నమ్మకం ఉందనుకోండి, అప్పుడు ఇది మనం అనుకుంటాం, అక్కడికి వెళ్తాను కాబట్టి నేను ఏం చేయను, ఇంకా తప్పు చేయను. అక్కడికి వెళ్తాను కాబట్టి నేను ఎలా ఉండాలి? కుదురుగా ఉండాలి. అక్కడికి వెళ్తాను కాబట్టి నా బతికి ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అప్పుడు ప్రిపేర్ అవుతావు. అంతే. ఇప్పుడు నేను తాగుతాను కానీ యారో వచ్చి కూర్చుంటే వెళ్ళిపోతానా అనుకోండి, ఎప్పటికీ ఏం మానలేం. మనం అనుకున్నది మానలేం, మన బ్రతుకు మార్చుకోలేం. ఈరోజు చాలామందిలో ఉన్న ఈ నిరాశే వారి జీవితాలను ఏం చేస్తుంది? ఆపేస్తుంది. ఎక్కడి దాకా వెళ్ళకుండా? దేవుని దాకా వెళ్ళకుండా, ఇశ్రాయేలీలను కానానుకు వెళ్ళకుండా ఆపినట్టు ఆపేస్తుంది. ఏది? నిరాశ. అమ్మ ఒకే ఒక మాట చెప్తాను. మన దేవుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యపరిచేవాడు. అర్థమైందా? అసాధ్యాన్ని కూడా ఏం చేసేవాడు? సాధ్యపరిచేవాడు. చాలామందికి, అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవన్నీ. చాలామందికి ఇప్పుడు ఉదాహరణకి మన దారా సూర్యప్రకాష్ గారికి జ్వరం వచ్చేసింది. మా అత్తమ్మ గారిని ప్రార్థన చేయమన్నారు. ఎవరో సూర్యప్రకాష్ గారు. ఏం తగ్గాలని? ఇప్పుడు మా అత్తమ్మ గారు ఫీలింగ్ తెలుసా? నేను చేస్తే తగ్గిపోద్దా కదా కదా మరి నేను అడుగుతున్నాను, సరే మా అత్తమ్మ గారు కాదు, అయ్యగారు చేస్తే తగ్గిపోద్దా? మా అత్తమ్మ గారి కంటే పవర్ఫుల్ అయ్యగారు. ఓ మాట చెప్పనా, అయ్యగారే కాదు, మా అత్తమ్మ గారు చేసినా తగ్గుతుంది. ఇప్పుడు తెలుసా, నేను చేస్తే తగ్గుతుందన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు. అదైందా లేదా? మీరు నమ్మడే నమ్మకపోండి, నేను ఖచ్చితంగా అదే నమ్ముతానండి. నేను ఎక్కడ ప్రార్థన చేసినా ప్రభువా నేను చేస్తాను, నువ్వు ఖచ్చితంగా జరిగిస్తావు. దానికి తగ్గ బ్రతుకు నాకు ఉండాలి, అది నెసరీ. కానీ ముందు నాలో ఏమి ఉండాలి? నాకు డౌట్ ఉందనుకోండి, నేను చేసే ప్రార్థన కూడా ఎలా ఉంటుంది? డౌట్గానే ఉంటుంది. కన్ఫామ్గా చేయాలంటే ముందు నాలో కన్ఫర్మేషన్ ఉండాలి, నా దేవుడు పక్కాగా చేస్తాడు. అర్థమైందా లేదా? సో ఆ కన్ఫర్మేషన్ మిస్ అవ్వడమే మనలో పుట్టే నిరాశకు కారణం. దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను. మనం పరలోకం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వెరీ గుడ్. మనల్ని ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తాడు, మనం ఖచ్చితంగా వెళ్తాం. ఈలోపు దానికి తగిన బ్రతుకు మనం
బ్రతకాలి. నేను వెళ్తానా అని ఆగిపోయి గుడిగా నేను ఆకలితోటి వెళ్తానని ముందే ఇంటి గుడికి కూడా రావడం అని ఇంటికాడ కూర్చున్నాం అనుకోండి, అది ఆశ నిరాశ. వద్దు, నువ్వు వెళ్తావు, నువ్వు మంచోడివి, నీ బ్రతుకు బాగుంటుంది, నిన్ను బలపరుస్తాడు, నువ్వు ముందుకెళ్తావు, నీ జీవితం సరిచేస్తాడు. అలా చేయడానికి అనుకూలమైన భక్తి నువ్వు దేవుని పట్ల కనుపరచాలి. ఈ ఆశతోనే ఉండు, కానీ బ్రతుకులో ఎక్కడ నిరాశ మాత్రం వద్దు. ఎందుకంటే అది కూడా పాపముతో సమానమైంది. ఏది? నిరాశ. ఆ కారణం చేతే ఇశ్రాయేలీయులు అంటే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. కాబట్టి ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. ఒకవేళ మన బ్రతుకుల్లో మన పట్ల ఏమైనా నిరాశ ఉందేమో మార్చుకుందాం. బీ కాన్ఫిడెంట్. అంటే ఆశ కలిగిన వారిగా బతుకుదాం, మన మీద మనకు నమ్మకం కలిగిన వారికి బతుకుదాం, దేవుని నమ్ముతూ బ్రతికే ప్రయత్నం చేద్దాం. అట్టి నమ్మకాన్ని మీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.